టీజీ వెంకటేష్ గారి కృషిని ప్రశంసించిన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ. నంద్యాల జిల్లా శ్రీశైలం చేరుకున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగా శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి దేశ ప్రజలకు జాతీయం, ధైర్యం, సేవా భావనల స్ఫూర్తిని పంచారు. గమనించదగిన విషయం ఏమిటంటే ఈ శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు తమ సొంత నిధులతో నిర్మించి నేటికి అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. దేశభక్తి, శౌర్యం, సేవా స్ఫూర్తులను కొత్త తరానికి చేరవేసే లక్ష్యంతో ఆయన ఈ స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ గారు ఈ సందర్భంగా శ్రీ శివాజీ దర్బార్ హాల్ను సందర్శించి రాజదర్బార్ గోడలపై సుదక్షిణంగా చెక్కబడిన శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత గాథను ప్రతిబింబించే అద్భుత శిల్పాలు, చిత్రమాలికలను ఆసక్తిగా వీక్షించారు. వీటిలో ప్రతిఫలించిన వీరత్వం, పరాక్రమం, స్వాతంత్ర్య స్ఫూర్తి ప్రధానమంత్రిని ఎంతో ఆకట్టుకున్నాయి. అనంతరం ప్రధానమంత్రి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి భక్తి శ్రద్ధలతో పుష్పాలు సమర్పించి శివాజీ ధ్యాన మందిరాన్ని సందర్శించారు. అక్కడ ధ్యాన ముద్రలో ఉన్న శివాజీ మహారాజ్ మరియు అమ్మవారి విగ్రహాలను తిలకించి గాఢ భక్తితో పుష్పాలు సమర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీ ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్ర నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేస్తూ అధ్యక్షులు అయిన శ్రీ టీజీ వెంకటేష్ని ప్రత్యక్షంగా అభినందించారు. ఆయన శివాజీ మహారాజ్ స్ఫూర్తిని భారత యువతలో నాటేందుకు చేస్తున్న ఈ కృషి ఆదర్శనీయమని ప్రశంసించారు.